నీ పేరేం పేరమ్మా? నా పేరు రాజమ్మ. ఏ ఊరు మీది? దర్దపల్లి. మంది భూములు చేసుకొని మేము బతానం కౌలో తీసుకొని మా భూమి ఉంటే పట్టలేదు, మంది ఎక్కించుకున్నారు చేసుకొని బతానం. మంది వాటిని నీళ్ళు ఆధారం లేదు, మాకు కౌలు చేస్తేనే మాకు ఇవ్వాలి. అప్పుడు ధరణిలో ఎక్కలేదు, నీకు పట్ట ధరణిలో ఎక్కలేదు, మేము లేవు, బతకపోయినాం. బతకపోతే మంది ఎక్కించుకున్నారు. నువ్వు అడగల మరి గవర్నమెంట్ని అడిగితే మా పాయలలో ఎక్కించుకున్నారు అన్నారు. ఎంఆర్ ఆఫీస్ పోయి అడిగితే ఆ నెంబర్ బుక్ కూడా వచ్చింది, కానీ ఈయనదో ఫోటో తప్పుపడ్డానికి ఇస్తలేరు బుక్. ఇప్పుడు పాలన ఎలా ఉంది మేడం గారి పాలన గట్టినే నడుస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం మీరు? ఏం చెప్పాలనుకుంటున్నా ఏం లేదు, మాకు ఏది ఆధారు లేదు, ఆధారు ఏది చేస్తలేదో మేడం వచ్చాను అనుకుంటాను. ఇక కౌలు రైతు ఇవ్వాలి కదా, 15,000 ఇస్తేనే మేము బతాం. మరి ఇట్లా మంది చేసుకున్నా ఏం మిగులుతలేదు, చేసిన పెట్టుబడి కూడా మీద పడుతుంది. అప్పుడు ధరణి ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎదురైనాయి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అధికారులకు అడిగిపోతే ఏమంటున్నారు వాళ్ళు? అధికారులకు అడిగిపోతే ఏమంటారు, వాళ్ళు ధరణి తీసినప్పుడే ఇద్దామా అంటారు. ధరణి వల్ల నష్టం జరిగింది. ధరణి వల్ల నష్టం జరిగింది, మా భూమి అయితే లేదు. ఇప్పుడు ధరణి మార్చి భూమాత అనే తీసుకొస్తా అంటున్నాను కదా, అవన్నీ సమస్యలన్నీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి అంటున్నారు కదా, దాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు? చేయాలని అనుకుంటాను. అట్లా చేస్తేనే బతుకు తీరు ఉంటుంది కదా, మాకు మా భూమి వస్తుంది అని అనుకుంటాను.